విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నెల 15వ తేదీ విజయవాడలో దీక్షలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగుతున్న నిరసన దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంపీ విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 15న తేదీన జరిగే నిరసన దీక్షల పోస్టర్ను రాష్ట్ర నాయకత్వం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల విజయవాడ నగరంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం చలో విజయవాడ నిర్వహించే క్రమంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని, కానీ 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. అంతేకాకుండా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని మార్చి 15వ తేదీ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చలో విజయవాడ నిర్వహిస్తే మేము ఇదిగో 1 మంత్లో పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంటు, అలాగే 18-19 సంవత్సరంలో ఉన్న 2000 ఉన్న కోట్లు బకాయిల్ని విడుదల చేస్తామని చర్చల్లో తెలియజేశారు. నేటికి ఇప్పటికీ స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ పెండింగ్లు ఉన్నాయి. అలాగే ఈ విద్యా సంవత్సరం కూడా నేటికి విద్యార్థుల నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ నుండి డేటా కానీ ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎక్కడ కూడా విద్యారంగ సమస్యల కోసం ప్రస్తావన కానీ చర్చ కానీ ఏమీ చేయలేదు. కాబట్టి ఈ నెల 15వ తేదీ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, అలాగే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రభుత్వం చేస్తామంటుంది. ఆ ప్రైవేటీకరణ ఆపాలి. పేద విద్యార్థులకి చదువుకునే హక్కు మెడికల్ విద్యార్థులకి కల్పించాలని, వాటితో పాటు పీజీ కామన్ టెస్ట్ తీసుకొచ్చారు. ఈ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల మన 40% ప్రభుత్వ యూనివర్సిటీలో సీట్లు ఫిల్ కావట్లేదు. కాబట్టి ఇది కూడా రద్దు చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలనేసి ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. అలాగే 35 రోజుల నుండి వెటనరీ విద్యార్థులు స్టైఫండ్ 25,000 రూపాయలు పెంచాలనేసి 1500 మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. స్పందన చేయకపోగా ఆ విద్యార్థుల మీద అవలేనలుగా మాట్లాడడం, తక్కువ చూపు చూడడం ఇది సరైంది కాదు. కాబట్టి వెటనరీ విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఈరోజు ఈ డిమాండ్తో ఈరోజు 15వ తేదీన ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ పూనుకుంది. దీనికి అందరూ కూడా మేధావులు సహకరించాలి, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి. మరి మేము గత నవంబరు నెలలో చలో విజయవాడ నిర్వహిస్తామంటే లోకేష్ గారు పిలిపించి మీ సమస్యలన్నీ నెల రోజుల్లో మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అవి పక్కన పెడితే మేము కార్యాచరణ తీసుకున్నప్పుడు పిలిపించి మీరు ఎటువంటి ఇబ్బందులు పడొద్దు, మేము నెల రోజుల్లో మీ సమస్యలు పెండింగ్ ఫీజు రియంబర్స్ కానివ్వండి, జీవో నెంబర్ 77 కానివ్వండి, అన్నీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు, 3,000 గత బకాయిలు, ఈ విద్యా సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెల రోజుల్లో దఫాలుగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటుగానే ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నింటిని కూడా ప్రైవేటు పరం చేసేదానికోసం తీసుకొస్తా ఉన్నారు. దీంతో పాటుగానే అనేక హామీల్ని అమలు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి వహించడం లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.